శ్రీపాల్ రెడ్డి గారు చెప్పండి. అయితే ఇక్కడ ఒక విషయము స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే 1100 కోట్లు ఆల్మోస్ట్ వీళ్ళు గెస్ చేసిండ్రో ఇది మేము మాట్లాడుకున్నప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇది మాట్లాడినాం సార్. మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రీఎంబర్స్మెంట్ సంవత్సరానికి ఎంత చెల్లిస్తున్నారు అంటే అప్పుడు ఒక 350 కోట్ల వరకు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఎంత చెల్లిస్తున్నారు అంటే సార్ చెప్పేది అప్పుడు నేను 6 మెంబర్స్ దాంట్లో నేను. అయితే ఇంకొక ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఎంత అంటే 350 కోట్లు. ఈ విధంగా 700 కోట్లు ఆ రోజు చెల్లిస్తుంది. కాబట్టి ఆ 700 కోట్లు అంటే ఇప్పుడు అది కొంచెం పెరగవచ్చు. అంతవరకే లెక్కేస్తున్నారు. అంతవరకు లెక్కేసి ఇవాళ ఎంత అయితే మనకు సరిపోతుంది మొత్తం ఉద్యోగుల బేసిక్ పే ఎంత వస్తుందో అందులో 1%, 1.5% అట్లా క్యాల్కులేట్ చేసి 500 కోట్ల వరకు అందులో గ్యాదర్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చెల్లిస్తున్నటువంటి రియంబర్స్మెంట్ కేవలం 2 లక్షలే ఇస్తున్నారు. చాలా డిసీజులకు 1 లక్ష వరకే ఇస్తున్నారు. కాబట్టి ఈ 1000 కోట్లు 1100 కోట్లు కూడా సరిపోవు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లచ్చిరెడ్డి గారు అన్నట్టు 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ మంచి డబ్బులు దీంట్లో ఉంటాయని అనుకుంటా ఉన్నాం. కానీ అట్లా ఉండే అవకాశం లేదు. ఇంకా మనం నేను అనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వచ్చి పెరిగితే మళ్ళీ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది కదా. కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అప్పుడు మనం పర్సెంటేజ్ తగ్గించుకోవచ్చు. అందుబాటు ఆ సదుపాయం అనేది ఒకసారి విఠల్ గారి ఒపీనియన్ తెలుసుకుందాం. భుజంగరావు గారు లచ్చిరెడ్డి గారు చెప్పింది నేను చెప్పిన పాయింట్ అంతేనా? లచ్చిరెడ్డి గారు కాదు అంటే బేసిక్ ఇప్పుడు పిఆర్సీ వచ్చింది అనుకోండి, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల తర్వాత పిఆర్సీ వస్తే బేసిక్స్ పెరిగితే 1.5% వచ్చి మనం 1%, 0.5% కే వస్తాం చేసుకోవచ్చు. మనది తగ్గొచ్చు సార్. దీంట్లో ఆరుగురు సభ్యులు ఉద్యోగ సంఘాల నుంచే ఉంటారు. ఓకే. సో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పే అనేది పెంచడమా తగ్గించడమా. అంటే మనకి ఎన్ని కోట్లు 1500 కోట్లు అవసరం వచ్చినాయి అనుకోండి, మనకు ఫ్యూచర్ లో బేసిక్ పేలు పెరుగుతాయి. కాబట్టి బ్యూరోక్రాట్స్ ఆర్డీల్స్ ఏముండవు. బ్యూరోక్రాట్స్ ఎవరు ఉండరా? ఏం చేసినా బ్యూరోక్రాట్స్ ఏముండదు సార్. మెజారిటీ యూనియన్ లీడర్స్ ఉన్నారు. శ్రీపాల్ భాయ్ వాళ్ళు 8 మెంబర్స్, మనం 8 మెంబర్స్, చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్ గా ఉంటారు. ఓకే. వాళ్ళే మెంబర్స్ అంటే ఎవరు? బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ వాళ్ళే ఉంటారు కదా, అధికారులు ఉంటారు. అలా ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, ఉంటారు. జగదీష్ అన్న ఏదున్నా అదే కదా చర్చించి ఉద్యోగంలో సంఘాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక్కసారి విఠల్ గారు ఒపీనియన్ తీసుకుందాం. విఠల్ గారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పోరు సవాలేగా ఉన్నట్టు 5 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్. ఇప్పుడు ప్రిడిక్షన్ ఎందుకండి? మన డబ్బులు టంచన్గా వస్తాయి, ప్రభుత్వం టంచన్గా జమ చేయాలి. అన్ని డబ్బులు జమ అయినప్పుడు పర్సెంటేజ్ తగ్గించుకుంటాం. మనం తగ్గిస్తే ప్రభుత్వం తగ్గించుకుంటుంది. ఇంత ప్రభుత్వాన్ని వెసులుబాటు భుజగరవనా మనం ఒకటే చెప్పినాం. వాళ్ళు మా ఎంతుంటాయో ప్రభుత్వం తీయాలి. మనం ఒకవేళ అలా డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో మనం 1% అయితే ప్రభుత్వం 1% ఇస్తుంది. ఆ ఉద్దేశం పెట్టాం. విఠల్ గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. ఎస్ విఠల్ గారు. భరత్ అన్న, గుడ్ ఈవినింగ్.